యాత్రలు చేయడం అన్నది ఇప్పట్లాగా అలా గాల్లో ఎగిరిలా వెళ్ళే పద్ధతి కాదు గనక చాలా జాగ్రత్తగా వెళ్ళేవారు. ఒక్కసారి వెళ్ళారంటే కాశీతో పాటుగా ప్రయాగ అందులో అంతర్భాగం. కాశీ వెళ్ళిన వాళ్ళు ప్రయాగ వెళ్లకుండా వచ్చేవాళ్ళు కాదు. ప్రయాగలో ఉన్నటువంటి గంగ నీరు తెచ్చుకుంటారు. అంటే ప్రయాగలో ఒక పక్క నుంచి నల్లని యమున నీరు వస్తూ ఉంటుంది. నిజం నలుపు అనే దానికన్నా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి యమున నీళ్లు. మరో పక్క నుంచి తెల్లగా గంగ నీరు వస్తుంది. ఈ రెండు కలుస్తూ ఉంటా. రెండు కలిసేటటువంటి ప్రాంతంలో సరస్వతి అనబడేటటువంటి అంతర్వాహినిగా నది ఉంటుంది అని చెప్తారు. అటువంటి చోట గంగా యమున సంగమించేటటువంటి చోట అటుపక్కన గంగ నుండి వచ్చేటటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా ఒక గీత గీసినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఇది యమున నీరు, ఇది గంగ నీరు అని చెప్పి బాగా తేడా కనపడుతూనే ఉంటుంది. మామూలుగా నీళ్లు కలుస్తాయి అనుకుంటాం. అలా ఉన్నటువంటి చోట గంగ నీటిని తెచ్చుకోవాలి.